నమస్తే. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అయ్య గారి మీద దాడి జరిగింది. చూస్తున్నాం మనం 3 రోజుల నుంచి. ఒక దుర్మార్గంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని, అది కూడా రామరాజ్యం అని పేరు పెట్టుకొని ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకొని ఆయుధాలతో ఒక మూక దాడికి పాల్పడ్డారు వారి మీద. అయితే స్వామికి మద్దతుగా మొత్తం యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు వారికి మద్దతుగా నిలుస్తున్న యావత్ హిందూ సమాజం ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి అయితే స్వయంగా ఫోన్ చేసి భరోసా ఇచ్చారు, దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని. ప్రముఖులందరూ వెళ్ళి కలుస్తున్నారు. నేను కూడా మొన్న వెళ్ళాను అయ్య గారి దగ్గరికి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా మేము అండగా ఉంటామయ్యా మీరు అని అంటే వారు చాలా ధైర్యంగా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నాను, చట్టాన్ని నమ్ముకున్నాను, రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, స్వయంగా వారు లా చేశారు కూడా అని వారు అందరితో అదే మాట చెప్తున్నారు. అయితే వాడంత ఉన్మాదిగా ప్రవర్తించాడు కదా, రామరాజ్యం పేరు చెప్పుకొని ఒక ఉన్మాదిలా. అంటే వాడి తర్వాత వీడియోలు కూడా చూస్తుంటే కొందరు పంపిస్తున్నవి, ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వాడు చేసిన ప్రచారము అవన్నీ చూస్తుంటే ఉన్మాదే, దాంట్లో డౌట్ అయితే లేదు. ఉన్మాదిగా బిహేవ్ చేస్తున్నాడు. అయితే అంతకు మించి కొందరు ఉన్మాదులు మాట్లాడుతున్న మాటలు చాలా సిగ్గుచేటుగా ఉన్నాయి. అలాంటి ఒక ఉన్మాది ఈ ఘటనను వాడుకొని రంగరాజన్ అయ్య గారి మీద దాడిని, అంటే హిందూ ద్వేషి, దేశద్రోహి, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ మీద ఏం మాటలు చేసిందో, ఎలాంటి ఉన్మాదం ప్రదర్శించిందో ఒక చిన్న క్లిప్పు మీకు ఫస్ట్ వినిపిస్తాను. ఇలాంటి వ్యక్తులకు, సంస్థలకు మూలాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమై రకరకాల పేర్లతో బయటకు వచ్చిన వాళ్ళు అనేది మనకు స్థూలంగా అర్థమవుతుంది. తులసి చందు ఇప్పుడు స్వతంత్ర జర్నలిస్టు ఆర్ఎస్ఎస్ మీద అన్నమాట. ఆర్ఎస్ఎస్ భావజాలంతో తయారయ్యి టెర్రరిస్టులు అవుతున్నారట, ఉన్మాదులుగా తయారవుతున్నారట. అయితే ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభమై ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పురుడు పోసుకొని దేశం కోసం, ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ మొదలై సరిగ్గా 100 ఏళ్ళు అవుతుంది. ఇలాంటి ఎంతో మందిని ఎదుర్కొంటూ ఇప్పుడు 1 కోటికి పైగా స్వయం సేవకులతో, అంటే రెగ్యులర్గా శాఖకు వెళ్తున్న వాళ్ళు 1 కోటి మందికి పైగా, అంటే ఆ సంఖ్య. అక్కడ శారీరక, బౌద్ధిక, మానసిక నేర్చుకుంటూ దేశభక్తులుగా తయారవుతున్న సైన్యం అన్నమాట. అది సైన్యం. అంతమంది 1 కోటి మంది సభ్యులు కాక మొత్తం సమాజమే ఒక కుటుంబంగా 100 ఏళ్ల ఉత్సవం చేసుకుంటోంది, 100 ఏళ్ల వేడుక చేసుకుంటోంది. అలాగే ఇంచుమించు అప్పుడే, అంటే కొంచెం ముందుగా ఈ దేశంలో అడుగుపెట్టిన కమ్యూనిజం పరిస్థితి ఏంటి ఇప్పుడు? కమ్యూనిజం పరిస్థితి ఏంటి? 100 ఏళ్ల క్రితమే మొదలై ఈ దేశంలో అడుగుపెట్టిన కమ్యూనిజం పరిస్థితి ఇప్పుడు ఏంటో మీరు ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఏంటి అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి నా వీడియోకి. 100 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఈ 100 ఏళ్లను ఆర్ఎస్ఎస్ శతాబ్దంగా చెప్పొచ్చు. ఈ 100 ఏళ్లలో అత్యంత ప్రభావం చూపిన సంస్థ ఆర్ఎస్ఎస్ మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓగా ఎదిగిన సంస్థ, ఇంకా ఎదుగుతున్న సంస్థ. హింసను ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించలేదు. కనీసం పరుష పదజాలాన్ని కూడా మాట్లాడమని చెప్పదు ఆర్ఎస్ఎస్ శాఖలో చెప్పరెవరు. అయితే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఆర్ఎస్ఎస్ కార్యాలయం గడప కూడా ఎన్నడూ తొక్కని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, వాగుతున్నారు తులసి చందులాగా. అంటే కొందరికి తిట్టడమే పని ఉంటుంది, అందులో లెఫ్ట్ లిబరల్స్కు అదే పని అనమాట. పొగడ్డము కన్నా తిట్టడం ఈజీ కదా. ఎలాంటి రీసెర్చ్ ఉండదు, ఎలాంటి అధ్యయనం ఉండదు, ఏమీ తెలుసుకోరు, ఎవరితో మాట్లాడరు. కానీ ముఖ్యంగా ఇలా బండలేస్తారు అన్నట్టు బురద జల్లుతారు. వాళ్ళంత సోమరిపోతులు లేరు. ఇంకా చెప్పాలంటే అన్నిటి మీద రాళ్ళేస్తూ బురద జల్లుతూ ఉంటారు. మీరు గమనించండి, వాళ్లకు సరిపడా చందాలు బయట నుంచి వస్తాయి. సోరస్ వంటి వాడు వాళ్ళకి చందాలు ఇస్తూ ఉంటాడు, చైనా నుంచి వస్తుంటాయి. ఫుల్ టైం అదే పని మీద ఉంటారు. ఇంకా తిట్టడము, విమర్శించడము ఆర్ఎస్ఎస్ లాంటివి. అంటే పెద్ద వాళ్ళ స్థాయిని మించి తిడతారనమాట. ఎలాంటి రీసెర్చ్ ఉండదు. వాళ్ళ సోర్స్ ఏంటి? దేశ వ్యతిరేక నెట్వర్క్లు, బీబీసీ వంటివి. వాటి ఆధారంగా తీసుకుంటారు. వీర రాఘవరెడ్డి విషయంలో వీళ్ళు చేస్తున్న ఆరోపణ, విమర్శ
ఆర్ఎస్ఎస్ ఉంది, ఎవడో రాస్తాడు పత్రికల్లో కూడా హెడ్డింగ్ పెట్టి సంఘ పరివార్ అంట. అసలు సంఘ పరివార్ అంటే ఏంది, ఆ పరివారంలో ఏమేమి ఉన్నాయి కూడా వాడికి సంఘ పరివార సంస్థలు 5 పేర్లు కూడా వాడు చెప్పలేడు. వీరరాఘవరెడ్డి చెప్పాడా ఆర్ఎస్ఎస్కు నాకు సంబంధం ఉందని? ఎక్కడన్నా చెప్పిండా? ఎప్పుడన్నా చెప్పిండా? పోనీ రంగరాజన్ గారు అన్నారా సంఘం వాళ్ళే పంపించారు, ఆర్ఎస్ఎస్ఏ పంపించింది నా మీద దాడికి అని? అరెస్ట్ చేసిన పోలీసులు ఏమన్నా చెప్పారా? విచారణ చేస్తున్నారు కదా, ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఎవరైనా చెప్పారా? వాడు ఇప్పుడు ప్రైవేటు సైన్యం తయారు చేసుకున్న వీరరాఘవరెడ్డి మనుషులు ఎవరైనా చెప్తున్నారా కనీసం? సంఘం మాకు శిక్షణ ఇచ్చింది, మేము సంఘం నుంచి వచ్చిన వాళ్ళం, అక్కడే ఇలాంటి ఉగ్రవాద తీవ్రవాద టెర్రరిస్ట్ భావజాలాన్ని మేము అలవాటు చేసుకున్నాము, సంఘమే మమ్మల్ని పంపించింది, ఆర్ఎస్ఎస్ఏ మమ్మల్ని పంపించింది రంగరాజన్ లాంటి వాళ్ళ మీద దాడి చేయమని ఆయుధం పట్టుకొని ఎవడన్నా చెప్పారా? పోనీ 5గురే కదా అరెస్ట్ అయింది వాళ్ళు, ఇంకా సైన్యం ఉంది కదా 180 మంది సైన్యం అంట. ఎట్లా చేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు విమర్శలు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ మీద? ఏనుగు పోతే కుక్కలు మొరుగుతాయి అనుకుంటాం మనం, ఏడ మొరుగుతాయి తెలుసా? కాళ్ళ వెనకాల తోక వెనకాల ఉండి భయం భయంగా మొరుగుతుంటాయి కుక్కలు. తొండం ముందుకు పోయే దమ్ముండదు, తొండం ముందుకు పోయి మొరిగితే ఏమవుతుందో ఆల్రెడీ కొందరికి తెలిసింది, కామైపోయినారు వాళ్ళు. వీళ్ళ బ్యాచ్ తొండం ముందు మొరుగుతే ఎట్లుంటుందో మొరిగి 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 కామైపోయినారు. ఇప్పుడు ఇంకా తోక కాడ కాళ్ళ కాడ మరుగుజ్జులు అయిపోయి మొరుగుతున్నాయి అన్నమాట. ఏం పని ఉండదు, చెప్పినా కదా ఏం పని ఉండదు. వాళ్ళని వీళ్ళని తిట్టడం ద్వారా పబ్లిసిటీ, అది ఎక్కడో ఉన్న వాళ్ళ మీద. వీళ్ళ స్థాయే కాదు అసలు, స్థాయి మరిచి. లేదంటే తులసి చందు అనే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఆర్ఎస్ఎస్ మీద అలాంటి వ్యాఖ్యలు అలాంటి విమర్శలు చేయడం అంటే ఏమనుకోవాలి అసలు? ఎలా తీసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి? ఇంచుమించు ఒకేసారి వచ్చిన సిద్ధాంతాలు కమ్యూనిజం సంఘం, ఒకేసారి దాదాపు 2-3 ఏళ్ల తేడాతో. వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నా. రాజకీయ వ్యవస్థగా మారింది, తర్వాత ఎన్నో పార్టీలుగా వచ్చినాయి, అదే ఆ భావజాలం నుంచి ఎట్లా పతనమైంది? 100 ఏళ్లకే బొందబెట్టారు ఈ దేశంలో. ఢిల్లీ ఎన్నికల్లో నిన్న మొన్న 0.0001% ఏదో అంటున్నారు. మరి అదే సంఘం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ప్రపంచమంతా సంఘ కార్యకలాపాలు నడుస్తున్నాయి. దీంతో పిచ్చి ముదురుతోంది వీళ్ళకి. సంఘ ఎదుగుదల, వాళ్ళ భావజాలము, వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ సంస్థ మొత్తం పాతాళానికి పోయింది. అక్కడక్కడ ఉండి వీళ్ళు అట్లా మొరుగుతున్నారనమాట. సంఘం అలా, వాళ్ళ సిద్ధాంతం ఇలా. ఏం చేస్తారు? పిచ్చి పట్టకపోతే, పిచ్చి ముదరకపోతే ఏమవుతుంది మరి? అందులో ఎవడో పుణ్యానికి ఇచ్చిన ఆఫీస్లో కూర్చొని పుణ్యానికి ఎవడో ఇప్పించిన కెమెరాలు పట్టుకొని మొరగడం మొదలు పెడతాయి అన్నమాట. ఆర్ఎస్ఎస్ని తిట్టడం, ఈ దేశ ప్రధానిని పాలకుని తిట్టడం, ఎప్పుడో అందరు మర్చిపోయిన అసలు ఆచరణలోనే లేని మనువు స్మృతిని జపం చేయడం, మనువు పేరు తలుచుకోవడం, మనుస్మృతిని అచ్చేసుకొని పంచుతో పదే పదే గుర్తు చేసుకోవడం. ఎక్కడుంది మనుస్మృతి? మనవాదం ఎక్కడుంది? ఇంకా వాళ్ళదే మనవాదం అంటే వాళ్ళదే. మనుస్మృతి వాళ్ళ ఇళ్లలోనే ఉంటాయి, ఇంకెవరి ఇళ్లలో ఉండవు. అంతకు మించి విషయం ఉండదు. అంబేద్కర్, ఇందిరాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళే ఆర్ఎస్ఎస్ మీద తమ అభిప్రాయాన్ని క్రమంగా మార్చుకున్నారు. మొదట్లో విమర్శించిన వాళ్ళే క్రమంగా ఆ సంస్థ చేస్తున్న సేవ, ఆ క్రమశిక్షణ, వాళ్ళ సిద్ధాంత భావజాలము, వాళ్ళ లక్ష్యము చూసి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నాగ్పూర్ శాఖకు స్వయంగా వెళ్ళాడు అంబేద్కర్. ఎలాంటి కుల ప్రస్తావన లేని ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది ఆర్ఎస్ఎస్ అని మెచ్చుకున్నారు. కులాల ప్రస్తావన లేని సంగమం, ప్రసక్తే లేని సంగమం అని ఆయన ఆశ్చర్యపోయి ప్రశంసించారు. గాంధీ అంతే, మహాత్మా గాంధీ కూడా ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళి మెచ్చుకున్నారు ఆర్ఎస్ఎస్ని. నెహ్రూ అయితే 1963లో రిపబ్లిక్ పరేడ్లో ఘనవేషతో పాల్గొనమని ఆహ్వానించారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. గొప్ప దేశభక్తి కలవాళ్ళు, స్వయం సేవకులని కొనియాడుతూ ఇందిరాగాంధీ సైతం స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక ఆర్ఎస్ఎస్ను బహిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ బహిష్కరణను ఎత్తివేసి ఆర్ఎస్ఎస్ అద్భుతం అన్నారు. చూసుకోండి, చరిత్రలో దొరుకుతాయి, మీరు ఎత్తుక్కోండి. లెక్క మెకాలే రాసిన దాన్ని నమ్ముతూ బయట నుంచి వచ్చే చైనా ఈ చందాలతో బతికి రాసుకున్న పుస్తకాల్లో ఉన్నది కాదు, నిన్నటి మొన్నటిదే, ఈ దేశంలో జరిగిందే ఉంటుంది, చూసుకోండి.
ఆర్ఎస్ఎస్ వంటి దేశభక్తులు ఎక్కడా లేరు అంది ఇందిరాగాంధీ. ప్రణబ్ ముఖర్జీ నిన్న మొన్న కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్లోనే తన జీవితాంతం కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు శాఖకు వెళ్ళి, ఆర్ఎస్ఎస్ శాఖకు నాగపూర్ వెళ్ళి కీర్తించారు ఆయన. అసలు అద్భుతం ఆర్ఎస్ఎస్, అద్భుతం. స్వయం సేవకులు అసలు ఇంతకు మించిన దేశభక్తులు ఎవరున్నారు, ఎన్ని త్యాగాలు చేస్తున్నారు దేశం కోసము. అద్భుతం 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 అని కొనియాడారు. వాళ్ళకు మించినోళ్ళ వీళ్ళు. అసలు అసలు పోలిక నాకే సిగ్గుగా ఉంది పోల్చడానికి. విమర్శించే స్థాయి ఎవరినన్నా అన్నప్పుడు ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది, రాజ్యాంగం ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఇచ్చింది. కానీ ఏది పడితే అది మాట్లాడతారా? స్థాయి మరిచి విమర్శిస్తారా? స్థాయి మరిచి, ఉచ్చరించడానికి కూడా అర్హత లేని. నాగ్పూర్ పోయిందా ఎప్పుడన్నా? బర్కత్పురా పోయిందా కనీసం? అసలు కేశవనీలేమనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఏం తెలుసు? గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇవ్వడము, కింద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చి అడుక్కోవడం. ఇంతకన్నా బయట నుంచి ఎక్కువ వస్తాయి. ఇవి కూడా నాటకాలు. ఈ అడుక్కోవడం కూడా నాటకాలే. 10వ 12వ ఇవ్వండి బాబు అన్నట్టు ఇంకా పెద్ద ఎత్తున వస్తాయి ఎక్కడి నుంచి నాటకాలు. ఈ అడుక్కోవడం కూడా నాటకమే. వీర రాఘవరెడ్డికి 100 రెట్లు ఉన్మాది తులసి చందు. నిన్నటి నుంచి తన వీడియోలు, పాత వీడియోలు కూడా కొందరు చేసి నాకు పంపిస్తున్నారు. అన్ని అబద్ధాలు, అవాస్తవాలు, ఎలాంటి రీసెర్చ్ చేయకుండా కేవలం హిందుత్వం మీద, ఈ దేశం మీద విషం చిమ్ముతున్న విషనాగు, విషసర్పం. రంగరాజన్ గారి మీద కూడా హిందువును అని చెప్పుకునేవాడు దాడి చేశాడు కాబట్టి వీడియో చేసింది. ఇదే సందని హిందుత్వం మీద వాంతులు చేసుకుంది. భారత్ చైనా యుద్ధంలో ప్రాణాలకు తెగించి స్వయం సేవకులు యుద్ధం చేశారు, పాల్గొన్నారు, ప్రాణత్యాగం చేశారు భారత్ చైనా యుద్ధంలో. దీని మీద నేను ఇంకో వీడియో చేస్తా. ఇందాక అన్నాను కదా, నెహ్రూ పరేడ్కి, రిపబ్లిక్ డే పరేడ్కి సంఘను ఆహ్వానించారని. ఎందుకంటే భారత్ చైనా యుద్ధంలో వీళ్ళు పనిచేశారు, స్వయం సేవకులు పాల్గొన్నారు. స్వయం సేవకులు సైన్యంలో భరతమాత కోసం సరిహద్దులో యుద్ధం చేశారు. అందుకని జవహర్లాల్ నెహ్రూ వాళ్ళని ప్రశంసిస్తూ ఆహ్వానించారు. మీకు అర్హత ఉంది, పరేడ్లో మీరు కూడా పాల్గొనొచ్చు మీ ఘనవేషలో. ఇంత సోది చెప్పే వీళ్ళంతా అప్పుడు భారత చైనా యుద్ధ సమయంలో చైనాకు వంత పాడారు. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అప్పుడు కమ్యూనిస్టు పాలన కదా, మొన్నటి వరకు కమ్యూనిస్టుల కంచుకోటనే కదా బెంగాల్, వెస్ట్ బెంగాల్. సైనికులకు యుద్ధంలో గాయపడ్డ సైనికులకు రక్తదానం చేయనీయలేదు. వాళ్ళ ప్రాబల్యం ఉన్న చోటల్లా చైనాకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడారు. యుద్ధం జరుగుతుంటే, ఓవైపు భారత్ చైనా యుద్ధం జరుగుతుంటే. ఇవన్నీ తెలుసా? తులసి చంద్కి తెలుసా? తెలియదు. ఇది కూడా తెలీదు, ఏది తెలీదు. కీ ఇస్తే ఆడాలి, వెనకాలుండి నూకుతా ఉంటారు. నూకడం అంటే అదే తోయడం, ముందుకు తోయడం, వెనకడం, బొమ్మలాగా ఇట్లా తోస్తే వస్తుంది అనమాట. కీ ఇస్తే ఎగురుతుంది అనమాట. మొన్న ఏదో ఏనుగు బొమ్మను ఇచ్చారు కదా వీళ్ళు, పెటా ఇండియా వాళ్ళు. మొన్నక శ్రీకృష్ణ టెంపుల్కు ఏనుగుని ఇచ్చారు. కీ ఇస్తే ఇట్లా ఇదవుతుంది అనమాట. అట్లా కీ ఇస్తే ఎగురుతుంది అనమాట. పెటా ఇండియా కూడా వీడియో ఒకటి చేస్తాను నేను, అది కూడా చెప్తా ఏంటనేది. ఈ బ్యాచే, ఈ బాపతే. ఎంతసేపు హిందూ సంస్కృతి మీద దాడి, దేశానికి వ్యతిరేకంగా ప్రచారం. ఇన్ని మాట్లాడుతున్న తులసి చందు కొందరు నిన్నటి నుంచి నాకు పంపిస్తున్నారు. వక్ఫ్ బోర్డు గురించి కూడా వీడియో చేయొచ్చు కదా. బైన్సా వంటి ఘటనల మీద మాట్లాడిందా? ఎంత అరాచకం! బైన్సా ఇన్సిడెంట్ మర్చిపోతామా? 5 ఏళ్ల క్రితం జరిగిన బైన్సా. ఇంకా ఎన్ని జరుగుతున్నాయి? ఎందుకు వీడియోలు చేయలేదు, మాట్లాడలేదు? మావోయిస్టుల అరాచకాల మీద ఎప్పుడన్నా వీడియో చేసిందా? అంటే మన జవాన్లు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళు మారణాయుధాలు పట్టాలి, అందరినీ చంపాలి. ఒక ఉన్మాది ఎవడో అర్చకుడి మీద దాడి చేస్తే ఎగేసుకుంటూ వచ్చింది. ఆయుధాలు బట్టి అరాచకాలు చేస్తున్నారు ఎవరు? తులసమ్మా. దశాబ్దాల నుంచి ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారమ్మా. ఇంకా నీకు ఇవ్వరు కదా కీచటోళ్ళు, అవెందుకు చెప్తారు? నీకు చెప్పరు కదా. నీ బుర్రల ఇదెందుకు నింపుతారు? మనకు స్వతహాగా ఏమన్నా నాలెడ్జ్ ఉండి తెలుస్తేనేమో ఏందని తెలుస్తుంది. సొంత నాలెడ్జ్ కాదు కదా మనకు. వాడెవడో రాసిస్తే చదవడం కదా. మరి పిచ్చెక్కుతుంది బ్యాచ్కి. అమిత్ షా మొన్న గట్టి వార్నింగ్ ఇచ్చారు కదా. రోజులు లెక్క పెట్టుకోండి, నక్సలైట్లు అంతమవుతున్నారు, నక్సలిజం అంతమైపోతుంది. ఇంకా మావోయిస్టులు, సిపిఐ మావోయిస్టులు అంతం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు. ఎంత గింజుకున్నా ఏం చేయలేరు వీళ్ళు.
ఏమీ చేయలేరు. మోదీతో ఉన్నట్టుండదు అమిత్ షాతో. మోదీతో ఉన్నట్టుండదు అమిత్ షా. అక్కడ కౌంటౌన్ మొదలైంది. మోదీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. అయితే సంఘ భావజాలాన్ని గట్టిగా వంట పట్టించుకున్నారు కదా ఇద్దరు. అందుకే అద్భుతంగా దేశం గురించి ఆలోచిస్తున్నారు కదా. అయితే మోదీ కన్నా కూడా పరమాణువంత పిసురంత ఎక్కువ వంట పట్టించుకున్నాడు అమిత్ షా అనేవాడు. దేశం కోసం ధర్మం కోసం ఏదైనా చేస్తాడు, ఏకి పడేస్తాడు. మిమ్మల్ని అదే జరుగుతుంది ఇప్పుడు. కాచుకోండి, ఇంకా కాసుకోండి. మొన్ననే కళ్ళ ముందే దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. అక్కడ గనులు ఉన్నాయి కదా అంటున్నారా మీరు? గనులు ఉన్నాయనా తవ్వుతారు, ఆ గనులు కూడా తవ్వుతారు. దేశాభివృద్ధి కోసం వాడతారు వాటిని. ఏం చేయలేరు మీరు. తెలుసు కదా మీ కథలు. అడవులు పాలు చేస్తారు, గనులను తవ్వుతున్నారు. ఇదే కదా మీరు మొదలు పెట్టేది. ఎవరికో గట్టబెడతారు, జాతి సంపదను ఎవరికో గట్టబెడతారని మీరు అంటారు. ఏం చేసిండ్రు? కోలార్ గనుల దగ్గర కూసోలేదా పొయ్యి? ఏమైంది? అది జాతి సంపద. భూమిలో నిరుపయోగంగా ఎందుకు ఉండాలి? బొగ్గో బంగారమో మరేదో తవ్వి దేశం కోసం వాడాలి కదా. చైనా అదే చేస్తుంది కదా, వాడతారు. చెట్లు నరికేస్తారంటే ఇంకో దగ్గర పెడతారు చెట్లని. మళ్ళీ చైనాతో పోలుస్తారు మీరే. ఇవన్నీ ఏం చేయదు. అభివృద్ధి చేస్తే అట్లా అభివృద్ధి లేదు అని మళ్ళీ మీరే అంటారు. చైనాతో పోల్చుకుంటూ మీకు చందాలు పంపించే ఏ దేశానికైతే మీరు చెంచాలుగా ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళతో పోలుస్తూ వెనకబడిపోయినామని మళ్ళీ అనేది మీరే. గనులు తోడొద్దు, గనులు తవ్వొద్దు, చెట్లు నరకొద్దు, అణు విద్యుత్ కేంద్రాలు పెట్టొద్దు, అన్నీ అడ్డుకుంటారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే అడ్డుకుంటారు, ఒక పెద్ద ప్లాంట్ పెడితే అడ్డుకుంటారు, అభివృద్ధిని అడ్డుకుంటారు, కార్మికులను ఎగేస్తారు, సంస్థలను మూసేస్తారు, పరిశ్రమలను మూసేస్తారు, అభివృద్ధి నిరోధకులు మీరు. మొన్న దామగుండంలో ఇదే తులసమ్మ ఏం చేసింది? మామూలు హడావిడా బాబోయ్. నెక్లెస్ రోడా ఎక్కడది ధర్నా నిరసన చేసి ఓ నలుగురిని పొగేసుకొని దామగుండంలో ఏందది నేవీ రాడార్ ఆపాలి, 4 ఫోటోలు అటుపోతే దానికి తగ్గట్టు వీళ్ళకు బిచ్చం వస్తుంది. బాగానే వచ్చినాయి, అయిపోయిందిగా. ఏం చేయగలిగినారు? ఏమీ లేదు. సిగ్గులేని మంద, సిగ్గు ఎగ్గు లేని మంద. చైనాలో ఎన్ని రకాలైన మైండ్స్ చదువుతున్నారో తెలుసా? మళ్ళీ వీళ్ళే ఉచిత పథకాలు ఆగొద్దంటారు. ఉచితాలు కావాలి, వీళ్ళే ముందుంటారు. పండుగల ఏ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందా, కొత్త బట్టలు ఇస్తుందా, పోదాం లైన్లో ఉందాం వేసుకుందాం అని ఎదురు చూసే బాపతకాలు. ఇందులో సో కాల్డ్ జర్నలిస్టులు కొందరు ఉన్నారు. ఇందులో జర్నలిస్టుల పరువు తీసే బ్యాచ్ అది, దిగజారిన బ్యాచ్ అది. జర్నలిస్టు ముసుగులో వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ ఇన్ని కావు. నిజమైన జర్నలిస్టుల పేరు పోతుంది వాళ్ళ వల్ల. నీకు జాగాలు ఇస్తా అంటే ముందు ఆ ఫామ్లు పట్టుకొని ఫస్ట్ ఫామ్స్ పట్టుకొని పోయేది వీళ్ళే. ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే వాళ్ళ, ఏ పార్టీ ప్రభుత్వం వస్తే వాళ్ళ దగ్గర ఉంటారు వీళ్ళు పోయి. ఉల్టా నాలాంటి వాళ్ళ మీద ఫలానా పార్టీ నెత్తినెక్కించుకుంది, జీతం ఇస్తుంది. నన్ను కూడా అన్నారు, ఈ బ్యాచ్ నన్ను కూడా అనింది. ఎవరైతే ఒక పార్టీ నాకు డబ్బులు ఇస్తుందని ప్రచారం చేసిన వీళ్ళు ఆ పార్టీ దగ్గరికి అడుక్కున్నారు. అన్నీ తెలుసు. అట్లుంటుంది వాళ్ళతోటి. అంత సిగ్గు శరము లేని జన్మలు వాళ్ళై అలాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నారంటే ఏమనాలి అసలు? కోర్స్ రేపు ఇప్పుడు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ వీళ్ళే కనిపిస్తారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచన చేరుతారు వీళ్ళు. అలవాటే అది. అడుక్కోవడం, అవకాశవాదం వాళ్ళకి అలవాటే. ఏదన్నా యాక్షన్ తీసుకుని ఏదన్నా అయితే మానవ హక్కులు అంటూ గగ్గోలు పెడతారు, ఒక దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళ యూనిటీని ఒప్పుకోవాలబ్బా. అస్సలు ఒక్కరికేమన్నా అయితే వాళ్ళు కదలి వస్తారు చూడండి. అస్సలు మామూలుగా ఉండదు వాళ్ళ ఐక్యత. బా అది మెచ్చుకోవాలనిపిస్తుంది నాకైతే. అంత ఇది వాళ్ళ సంగతి. ఉందా? అర్హత ఉందా? చెప్తా వరుసగా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 years సందర్భంగా ఏంటి అంటే తెలియాలి కొందరికి. ఇలాంటి ఉన్మాదపు మాటలు నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కొందరు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజుకు కూడా పంజాబ్లో ఖలిస్తానీలతో డైరెక్ట్గా పోరాడుతున్న వాళ్ళు స్వయం సేవకులు. కశ్మీర్లో జిహాదీ శక్తులతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు ఎందరో. పిఎఫ్ఐ వంటి వాళ్ళతో ఒకవైపు ఫైట్ చేస్తూ, బెంగాల్లో సిపిఐ గూండాలతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, కేరళలో ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేస్తున్న స్వయం సేవకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు, చూస్తుంటాం మనం. దేశంలో శాంతి కోసం యుద్ధం పాల్గొన్నారండి, యుద్ధం చేశారండి. భారత్ చైనా యుద్ధంలో స్వయం సేవకులు పాల్గొని ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది
ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రభావితమైన వాళ్ళు ఆయుధం పట్టి హత్యలు చేస్తున్నారంట. వత్తులసమ్మ గంజాయి అని పేరు పెట్టినట్టున్నారు కదా నీకు. గంజాయి అంటుంది పేరు, గంజాయి అని, అంత మంచి పేరు గంజాయి అని పెట్టారు అందరూ. అసలు వర్ణ వ్యవస్థను మాటి మాటికి మనుశాస్త్రం అని వర్ణ వ్యవస్థను వీళ్ళు ఎందుకు తిడతారో తెలుసా మీకు? అసలు ఆ వర్ణ వ్యవస్థలు ఎవడి పని వాడు చేసుకున్నాడు. బ్రాహ్మణుడు అనేవాడు మంత్రాలు చదువుతూ శాస్త్రాన్ని ఇది చేస్తూ బ్రాహ్మణుడు పని అంటే అర్చకత్వము పౌరోహిత్యం చేసుకుంటూ బ్రాహ్మణుడు ఉన్నాడు. క్షత్రియులు వాళ్ళ పని వాళ్ళు, వైశ్యులు వాళ్ళ పని వాళ్ళు, శూద్ర కులాలు వ్యవసాయము ఇతర కుల వృత్తులు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకున్నారు. సమాజ నిర్మాణంలో అట్లా సాగుతూ వచ్చినారు. అది వీళ్ళకి నచ్చదు. పని చేస్తారు కదా, పని చేయడానికి నచ్చదు వీడికి. అత్యంత సోమరులు, కీర్తి ఖండుత ఎక్కువ, 4 పిచ్చి కవితలు 4 పిచ్చి రాతలు పడేస్తారు. సభలు సన్మానాలు పైత్యాలు కురిపించడం అదే వాళ్ళ పని. అలాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నారు. ఇంత చేస్తుంది ఆర్ఎస్ఎస్ చెప్పుకోదు. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను దానిలో పెద్దవాళ్ళని, ఎందుకు ప్రచారం చేసుకోరు? ఇంత చేస్తున్న ఒక సేవాభారతి చాలు, వారం రోజులు మాట్లాడవచ్చు. సేవాభారతి చేస్తున్న ఆర్ఎస్ఎస్ వింగ్, సర్వీస్ వింగ్ సేవాభారతి చేస్తున్న యాక్టివిటీస్ 4 రోజులు చెప్పుకున్న ఓడవదు. 4 రోజులు చెప్పుకున్న ఓడవదు. సహాయ చర్యలు, ఎక్కడ సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా ముందుండేది స్వయం సేవకులు. మొన్న కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయారు సేవలోనే. మొన్న వాయనాడులో ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం నుంచి సేవాభారతి ఒక వింగ్గా తయారైన నుంచి ఏం చేసిందో ఈ దేశం కోసం, అంతర్గతంగా దేశంలో ఏం చేసిందో సరిపోదు. దేశం కోసమే పుట్టిన సంస్థ ఈ రోజుల్లోనూ కూడా ప్రచారం చేసుకోదు. ఎందుకు అని అడిగితే చెప్పే మాట ఏంటో తెలుసా పెద్దవాళ్ళు? తల్లికి సేవ చేయడం బాధ్యత, అది కూడా చెప్పుకుంటామా అని. భరతమాతకు సేవ చేస్తున్నాము. నేను అడిగితే కొందరు పెద్దవాళ్ళు చెప్పిన మాట అది. ఒక మీడియా వ్యక్తిగా ఎందుకు ప్రచారం చేసుకో? దీన్ని కార్యక్రమాలు జరుగుతాయి కదా, ఇంత జరుగుతాయి మన కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు, మనకు ప్రచారం లేదు, ఎందుకు మీడియాను వాడుకోరంటే చెప్పిన మాట. నీ తల్లికి నువ్వు సేవ చేస్తే చెప్పుకుంటావా బయటకు వచ్చి? నా తల్లికి అన్నం తినిపించినా, నా తల్లికి అది చేసినా అది చేసినా చెప్పుకో కదా. భరతమాతకు సేవ చేయడానికే కదా మనం ఉన్నది, అదెందుకు చెప్పుకోవడం అని చెప్పే మాట. అంత సంస్కారం స్వయం సేవకులది సంగతి. అలాంటి ఆర్ఎస్ఎస్ని విమర్శించే అర్హత ఉందా? పేరెత్తే అర్హత ఉందా? ఆఫ్టర్ ఆల్ కదా, ఏం తెలుసు? ఒక ఇది ఉంటుంది, సాంబార్ అంతా చేసి మరిగిపోయి ఇక దించే టైంలో, మరుగుతున్న టైంలో కరివేపాకేసి అంతా నేనే అని చెప్పుకునేవాడైతే, అదైతే మొత్తం చేసి భలే బాగుందని తిన్న వాళ్ళంటే కనీసం నేనే చేసిన అని కూడా చెప్పుకోలేని స్వయం సేవక్. సంఘ పరివార హెడ్డింగ్లు, అసలు సంఘ గొడుగు కింద పనిచేస్తున్న క్షేత్రాలు, పరివార క్షేత్రాలు 5 పేర్లు చెప్పమనండి వీళ్ళని. వాటి విధులేంటో తెలుసా? ఏమేం చేస్తున్నాయో తెలుసుకోకుండా ఎందుకు రబాయ్ వాగుతారు? ఎంత దుర్మార్గం అసలు! సిగ్గనిపించట్లేదా కొంచెమన్నా? ఏది పడితే అది వాగడానికి, మాట్లాడడానికి, వీడియోలు చేయడానికి. డబ్బుల కోసమా? వ్యూస్ కోసమా? డబ్బుల కోసమా? అంత దిగజారాలా? ఇంకో విషయం, ఆ వీరరాఘవరెడ్డి వీడియో ఎవడో పంపితే చూస్తున్నా నేను. రామరాజ్యం అంటాడు, నవగ్రహాలు అంటాడు. వీళ్ళకి తక్కువేం కాదు, ఇదే ఉన్మాదము. ఈ లెఫ్ట్ లిబరల్స్కు ఏమాత్రం తక్కువ లేని ఉన్మాదం. అసలు వాటి నెక్స్ట్ లెవెలే వీళ్ళు. తులసమ్మ అండ్ కోది వీళ్ళు ఎంత ఘోరం అంటే, అమ్మ ఇది చెప్తే ఏందో రామాయణం అంటే రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంతా అంటారు. పెట్టుబడి దారి వ్యవస్థ మీద నిప్పులు జరిగే వీళ్ళు పిల్లలకు చేగువేరా అని పేర్లు పెట్టుకుంటూ క్యూబా, ఉత్తర కొరియాకు పంపరు, మళ్ళా అమెరికాలు, కెనడాలు, ఆస్ట్రేలియాకు పంపడానికి నానా డాష్లు నాకుతుంటారు వీళ్ళు. అది వీళ్ళ నైతికత, వీళ్ళ విలువలు. ఏమన్నావు తులసమ్మా? ఏమన్నావు? ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమైన వాడు ఉన్మాదవుతున్నాడా? ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళినవాడు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రభావితమైన వాడు టెర్రరిస్ట్ అవ్వడు. కమ్యూనిస్టు భావజాలానికి ప్రభావితమైన వాడు తుపాకీ బట్టి అడవులకు పోయి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తాడు. న్యాయాన్ని పట్టించుకోడు, చట్టాన్ని పట్టించుకోడు, ధర్మం అనేదే ఉండదు వాడికి. తమకు వ్యతిరేకమైన వాళ్ళని అంతమొందిస్తూ ఉంటారు, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఇప్పుడు ఉగ్రవాదులుగా మారింది ఎవరో తెలుసు, వాళ్ళ మీద నువ్వు ఒక్క వీడియో చెయ్యవు. ఉగ్రవాదులు, ఉన్మాదులు ఎవరో నీకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడు వాళ్ళ మీద చెయ్యవు. తెలుసుకో ఇప్పటికైనా. ఏది పడితే అది వాగకు దయచేసి. నీకు బిచ్చం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
నేను పిలిపిస్తాను నీకు డబ్బే కావాలంటే. కానీ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా నువ్వు బిహేవ్ చేయకు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో బతుకుతూ ఏ దేశం నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది? దేశద్రోహం మాటలు మాట్లాడకు, హిందూ వ్యతిరేక మాటలు మాట్లాడకు, నీ వేషాలు ఇప్పటికైనా కట్టిపెట్టు. ఆర్ఎస్ఎస్ అందులోను నువ్వు వాక్కో, ఏదైనా చేసుకో. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను విమర్శించాలనుకుంటే మాత్రం తెలుసుకో ముందేంది అని, రీసెర్చ్ చేసి మాట్లాడేదైనా సరే. ఏంది కొనే సొమ్ము దమ్ము లేదు ఏ పార్టీకి అని చెప్తూ మళ్ళీ అడుక్కుంటున్నావేంది? బయట నుంచి వచ్చేటి చాలట్లేదా నీకు? ఇంకోటి, చాలామంది నాకు ఉదయం నుంచి కొంచెం సోషల్ మీడియాలో 2-3 పోస్టులు పెడితే నాకు అలర్ట్ చేస్తున్నారు, అక్క ఏమన్నా చేయగలరు వాళ్ళు జాగ్రత్త అని. ఆల్రెడీ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి బెదిరిస్తూ. అయితే నేను భయపడా. అది అడుక్కుంది 2 ఏళ్ల క్రితం ఏడుస్తూ, పిల్లల్ని కూడా వాడుకుంది. నా పిల్లల్ని నన్ను చంపుతారేమో అని ఏడ్చింది. దాన్ని వెనుకున్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళంతా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఏడ్చింది. నేను బయట తిరుగుతుంటాను, నన్ను ఎవరన్నా ఏమన్నా చేస్తారో అని. నేను ఇప్పుడు మీకు ఫోటో కూడా చూపిస్తాను. అదే సమయంలో నన్ను కూడా కొందరు ట్రోల్ చేశారు విపరీతంగా. దానికి సంబంధించి కొన్ని కూడా నేను మీకు చూపిస్తాను. నా పిల్లల పేరు వాడుకోలేదు నేను. అయ్యో నన్ను చంపుతారు అని నేను అసలు ఏడవలేదు, కన్నీరు పెట్టలేదు. 10 మందిని వేసుకొని నా వెనకాల ఎవరు లేరు కూడా. విషయం ఏంటంటే నా వెనకాల లేరు కూడా ఎవ్వరు. ఇప్పుడు కూడా నేను ఏమి ఏడవను. ఎదుర్కొనే దమ్ముంది నాకు, ఎదుర్కొనే ధైర్యం ఉంది నాకు. ఇంత దాకా వచ్చి ప్రాణాల కోసం భయపడతానా? ఆ టైంలో కూడా నన్ను ట్రోల్ చేస్తూ విపరీతంగా ఇది చేస్తే నేను సునీత లక్ష్మారెడ్డి, అప్పుడు విమెన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిని గారిని కలిసి నేను కంప్లైంట్ చేశాను. ఆ మేడం ఫోన్ చేస్తే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను, అవన్నీ సబ్మిట్ చేశాను. అదే టైంలో తను నిజంగా బెదిరిస్తే, అంటే నాటకాలు, నేను చెప్పేది దాని నాటకాలు బయట పెడుతున్నా. కేవలం యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అవ్వడం కోసం, తనకు పబ్లిసిటీ రావడం కోసం, తనకి డబ్బులు రావడం కోసం చేసిన నాటకం అదని ఈజీగా అర్థమవుతుంది. అదే సమయంలో నాకు చట్టం మీద, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను సునీతమ్మని కలిసిన, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. తను ప్రెస్ క్లబ్లో 10 మందిని పోగేసి మీటింగ్ పెట్టి ఏడ్చింది, దొంగేడుపులు ఏడ్చింది, మొసలి కన్నీరు కాల్చింది. వెంటనే యూట్యూబర్లో సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు నన్ను కొనే దమ్ము సొమ్ము ఎవరికి లేదంటూనే అడుక్కుంటుంది. గూగుల్ పే చేయండి అని ఫోన్ నెంబర్ పెట్టి ఫోన్పే చేయండి నాకు అంటుంది. ఏంది అసలు ఇంత విలువలు లేని, నీతి నిజాయితీ లేని బతుకుతూ ఆర్ఎస్ఎస్ను విమర్శించడం ఏంటి? అసలు ఆర్ఎస్ఎస్ని విమర్శించడం ఏంటి? తప్పమ్మా, నేర్చుకొని. నీకు కీస్తున్నారు, నడిపిస్తున్నారని తెలిసి కొంచెం కూడా ఆలోచించు. బుర్ర కొంచెం అంతే, కొంచెమని ఉన్నది కదా. ఆలోచించి ఏం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావో. ఎగిరిచ్చినట్టు ఎగరకు, ఎనుకుంటే నూకుతే పోకు, ముందుకు పోకు. ఆలోచించు కొంచెం, ఏది పడితే అది మాట్లాడకు. ఇలాంటి విషయాల ముందు మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా రీసెర్చ్ చేయి, స్టడీ చేయి, నలుగురిని కనుక్కో ఏంటి అనేది. ఏది పడితే అది వేగ్గా మాట్లాడడం, అవాకులు చవాకులు పేలితే ఏం చేస్తాము? ఉన్మాదలం కాదు కదా, ఆయుధాలు బట్టి ప్రాణాలు తీసే ఉన్మాదలం కాదు కదా, ఏమి చేయలేము, చెప్తున్నాం అంతే. ఇది మిత్రులారా, ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. ఇక 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం పైన కూడా నేను వరుస వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. తెలియాలి, ఎందుకంటే ఒక దుష్ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం మీద కూడా కొన్ని వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. కలుద్దాం. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.